నీవు నన్ను విడువనంటివే. నా తల్లివి నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను చుట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను చుట్టినా, నా కొండయు నీవే, నా కోనాయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నేను నిన్ను నమ్ముకుంటేనే నీవు నన్ను భయపడకంటివే. నేను నిన్ను నమ్ముకుంటేనే నీవు నన్ను భయపడకంటివే. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే
యేసయ్యా నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. హల్లెలూయా, స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఉదయం చక్కని పాట పాడి ప్రభువును ఆరాధన చేయడానికి జీవగల దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ మీటింగ్ లో పాల్గొంటున్న అందరికీ ప్రత్యేక వందనాలు. దేవుడు ప్రతి ఒక్కరు అదిగా దీవించినాక ప్రియులారా, మనం కొద్దిసేపు పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం దయచేనాక అవును ప్రియులారా, మన పాట పాడినట్టు మన యేసుక్రీస్తు ప్రియులారా నేను ఏమాత్రమును విడువను ఎన్నడూను ఎడబాయను అని ప్రియులారా దేవుడు వాగ్దానం చేస్తున్నా కాబట్టి దేవుడు వాగ్దాన ప్రకారం తప్పకుండా ప్రియులారా మనను ఈ రోజు దాకా ఈ నిమిషం దాకా ప్రియులారా జీవంగల దేవుడు మనను అద్భుతంగా కాపాడిన కాబట్టి ప్రియులారా మనం శుద్ధిస్తాం. అద్భుతంగా దేవుడు మనల్ని పోషిస్తున్నా కాబట్టి, మనల్ని బలపరిచిన కాబట్టి, మనకు సహాయం చేస్తున్నా కాబట్టి ప్రియులారా మన దేవుని శుద్ధిస్తాం. కాబట్టి ఇంకా కూడా తప్పకుండా జీవగల దేవుడు ప్రియులారా నాకు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం నమ్మాలి. అలా దేవుడిలో ప్రియులారా మనం ఆధారపడదాం. దేవుడు ఖచ్చితంగా ప్రియులారా మనకు సహాయం చేసే దేవుడు. ఒక వాక్యం ప్రియులారా మనం చదువుదాం. 2 పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 13-14 వదనం ప్రియులారా. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంతకాలం ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసి కోరినట్లు జాగ్రత్త చేతును. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏలైనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహాత్మ్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపిదిమి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, పేతురు దేవుని ఒక పిలుపు పొందిన పేతురు దేవుని యొక్క పిలుపుకు లోబడి బద్దగినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి జీవగల దేవునితో అంటే పిలుపుకు లోబడిన కాబట్టి, స్పందించిన కాబట్టి, దేవునితో సమయం గడిపిన కాబట్టి, ప్రార్థనలో గాని ఆరాధనలో గాని వాక్య ధ్యానంలో గాని సమయం గడిపిన కాబట్టి ప్రియులారా మనం చూడవచ్చు దేవుని యొక్క స్వరం వినే వ్యక్తిగా మార్చబడామన్నమాట. అంటే దేవుడు తనకు బేర్పరిచామన్నమాట. అంటే తన బ్రతుకు భూమిలో కొద్ది కాలం మాత్రం ఉన్నామని జీవంగల దేవుడు ప్రియులారా అపోస్తలుడైన పేతురుకు దేవుడు బయలుపరిచారు. కాబట్టి పేతురు వాడుతున్న పదాలు ప్రియులారా మనం చూసినదే నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసి వచ్చునని దేవుడు బయలుపరిచామన్నమాట. దేవుడు బయలుపరిచారు. కాబట్టి ఇంకా ప్రియులారా మనం చూసినట్టే 2 తిమోతి కూడా ప్రియులారా మనం చూసినట్టే 4వ అధ్యాయం 6-7 వచనాలు ప్రియులారా మనం చూసినట్టే అపోస్తలుడైన పౌలు కూడా ప్రియులారా మనం చూసినట్టే దేవునితో చాలా క్లోజ్ గా బ్రదైన వ్యక్తి అనమాట. దేవునితో జీవంగల దేవుని ఒక పిలుపు పొందిన తర్వాత పిలుపు కొరకు చాలా నమ్మకంగా తన బ్రతుకును సమర్పించే వ్యక్తి అనమాట. కాబట్టి పౌలు కూడా ప్రియులారా తన పరిచర్యలో మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కూడా చెప్తున్న మాట ప్రియులారా మనం చూసినట్లయితే 2 తిమోతి 4వ అధ్యాయం 6వ వచనం నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. అంటే దేవుని పిలుపు కొరకు ఇచ్చామన్నమాట. తన బ్రతుకు దేవుని చేతిలో దేవుని చేతిలో ఇచ్చామన్నమాట. నేను వెడలిపో కాలము సమీపమై ఉన్నది. అపోస్తలుడైన పౌలు చెప్తున్నమాట, నేను వెడలిపో కాలము సమీపమై ఉన్నది. అంటే దేవుడు బయలుపరిచామన్నమాట. అంటే తన పరిచర్య దేవుడు అనుగ్రహించిన పరిచర్య నమ్మకంగా చేశారు. తర్వాత
అంటే మట్టి శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోయేది అనమాట. అదే ఇప్పుడు ఇలా మనం చూస్తున్నది, మనం మామూలుగా మనం మరణం అని చెప్తాం, లేదంటే క్రిస్తును నిద్రించడం అని చెప్తాం. ఇప్పుడు నేను వెడలిపో కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటం పోరాడదని, నా పరువు కడముట్టించదని విశ్వాసం కాపాడుకుంటుని, ఇంకా మీదట నా కొరకు నీతి కిరీటం ముంచబడి ఉన్నది. ఆ దినం మందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రం కాకుండా ఆయన ప్రతిష్టను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం చూసినట్లయితే దేవుడు ఈ రోజు దాకే మనల్ని ప్రియులారా మనకు ప్రాణం అనుగ్రహించినట్టు. ఈ రోజు దాకా దేవుడు మనను అద్భుతంగా ఈ భూమిలో దేవుడు అనుగ్రహించిన బ్రతుకుని బట్టి ప్రియులారా మనం సుధీస్తాం. ఇప్పుడు ఈ తల్లి గర్భం నుండి మనం చూస్తున్నాం, ఈ రోజు దాకే నిన్ను దేవుడు ప్రియులారా చాలా అద్భుతంగా దేవుడు కాపాడు. కాబట్టి ఈ భూమిలో బ్రతుకున్నప్పుడు ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన ఆలోచన చేసుకోవాలి. ఇంకా మనం ఎన్ని రోజులు ఈ భూమిలో మనం బ్రతుకుతారని మనకు అది పూర్తిగా తెలియలేదు, కానీ జీవగల దేవునికి తెలుసు. అని ఏదైనప్పుడు కూడా ఒక సత్యం ప్రియులారా బైబిల్ మనకు సత్యం నేర్పిస్తుంది. ఒక రోజైతే మనం ఈ భూమి నుండి వెళ్ళిపోవాల్సిన వారమని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా సమయం యొక్క విలువ, దేవుడు ఇచ్చిన జీవితం ఒక విలువ, లేదంటే దేవుడు మనకు అనుగ్రహించిన సమయం యొక్క విలువ ప్రియులారా పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా దేవ జ్ఞానాన్ని బట్టి మీరు మనం ప్రియులారా అర్థం చేసుకోవాలన్నమాట. అర్థం చేసుకోవాలి సమయం యొక్క విలువ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఇచ్చిన సమయం విలువ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. సరే మనం చూసినట్టే ఇవ్వలేని విషయం గురించి మనం ఎక్కువ బాధపడతారని, కానీ ఇచ్చిన విషయాన్ని ఇచ్చిన దాన్ని మనం దాన్ని హల్లెలూయా అర్థం చేసుకోవాలి. దేవుడు ఇచ్చిన దాని యొక్క విలువ ప్రియులారా మనం అర్థం చేసుకొని దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అది సమయం కావచ్చు, మనకి ఇచ్చిన ఆరోగ్యం కావచ్చు, మనకి ఇచ్చిన తలంత కావచ్చు, దేవుడిచ్చిన అభిషేకం కావచ్చు, దేవుడిచ్చిన కృపావరాలు కావచ్చు, అది ప్రియులారా మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి నమ్మకంగా మనం అది సద్వినియోగం చేసుకోవాలి. అది దేవుని చిత్తానుసారంగా దేవుని రాజ్యం వరకు దేవుని సంఘక్షేమం కొరకు ప్రియులారా అది పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం వాడుకోవాలన్నమాట. ఇప్పుడు దేవుడు అనుగ్రహించిన సమయం ప్రియులారా చాలా విలువైనదని సత్య ప్రియులారా మనం గుర్తించాలి. యేసుక్రీస్తు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు కూడా ప్రియులారా స్పష్టంగా చెప్పామన్నమాట. మనం చూసినట్లయితే యోహాను సువార్త 13 అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. 13 అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు చెప్పిన ప్రియులారా విషయం గురించి మనం చూసినట్లయితే, హల్లెలూయా తండ్రి మీకు వందనాలు, స్తోత్రం. 3వ దినం తండ్రి తన చేతికి సమస్తము అభయించననియు తాను దేవుని వద్ద నుండి బయలుదేరి వచ్చేననియు దేవుని వద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగామన్నమాట. తండ్రి దేవుడు యేసుక్రీస్తును పంపాం. భూమిలో ఉన్న తన పరిచర్య తర్వాత జీవితం తర్వాత తండ్రి దగ్గరకు తిరిగి వెళ్ళాలి అని ఆ సమయం తండ్రి దేవుడు యేసుక్రీస్తుకు బయలుపరిచినట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మన భూమిలో బ్రతికి ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నా పరిశుద్ధాత్మతో కలిసి మనం బ్రతుకుతున్నామా, సమయం మనం దేవుని చిత్తానుసరంగా మనం వాడుతున్నామా, మనం ఆలోచన చేయాలి అన్నమాట. ఆలోచన చేయాలి. సమయం మనం వ్యర్థం చేయవద్దు, వేస్ట్గా చేయవద్దు అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మలో మనం ఆధారపడి బ్రతుకున్నప్పుడు పరిశుద్ధాత్మదుడు మనకు సహాయం చేస్తాడు. మనం దేవుడు అనుగ్రహించిన సమయం దేవుడు చిత్తానుసరంగా అది వాడినట్టు దేవుడు ప్రియులారా మనకు కృప అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి భూమిలో ప్రియులారా దేవుడు అనుగ్రహించిన బ్రతుకులో ప్రాముఖ్యంగా ప్రియులారా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యంతో నింపబడి దేవుని చిత్తానుసరంగా ఇద్దరులకు మేలు చేసుకొని బ్రతకాలని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అంటే మన పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడి ప్రియులారా బ్రతుకుతున్న వారిగా మనం ఉండే దానికి రివార్డ్ ఉంది అనమాట. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది గొప్ప బహుమానం, రివార్డు. అంటే దేవుడు చూస్తున్నాం అనమాట. ఇప్పుడు కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని స్వరం విని ప్రార్థన పూర్వకంగా దేవుని చిత్తానుసరంగా బ్రతుకుతున్నాము,
సమయం సద్వినియోగం చేసుకొని కొందరు బ్రతుకుతారు. కొందరు ప్రియులారా మనం చూస్తున్నదే సమయం సద్వినియోగం చేయడం లేదు. అంటే దానికి అర్థం వారు దేవుడు ఎంత గొప్పవాడని వారు గ్రహించలేదేమో. దేవుడు అనుగ్రహించిన సమయం, దేవుడు అనుగ్రహించినది ఎంత శ్రేష్టమైనదని వారు పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా వారు గ్రహించలేదేమో. ఇప్పుడు గ్రహించిన వారు ఏం చేస్తారు? ఆ సమయం సద్వినియోగం చేస్తారు. గ్రహింపలేని వారు సమయం సద్వినియోగం చేయలేని పరిస్థితుల్లో ప్రియులరా బ్రతికినట్టు ప్రియులరా మనం చూడవచ్చు. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది ప్రియులరా? మనం దేవుడు అనుగ్రహించిన సమయం మనం సద్వినియోగం చేస్తున్నామా? కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులరా మనకు నేర్పిస్తుంది, ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాస ప్రార్థన చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యానుసారంగా బ్రతికినా సరే ఒక లిమిట్, ఒక రోజు ఉంది అనమాట. తర్వాత ఈ భూమి నుండి మనం వెళ్ళాలి. ఎంత ప్రార్థన చేసినా, ఎంత మనం ఆరాధన చేసినా, ఎంత స్తుతించినా అది బైబిల్ గ్రంథం మనకు చాలా స్పష్టంగా నేర్పిస్తుంది. అందుకొరకు బైబిల్ రాయబడింది, దేవుడు అంటే మరణం దేవుడు నియమించుడని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఈ భూమిలో పుట్టిన ప్రతి ఒక్కరు రోజు మరణం ఉంది అనమాట. తర్వాత అంటే రెస్ట్ అనమాట. మరణం అంటే ప్రియులారా దేవుని కుమార్తె నేను మీరు భయపడ అవసరం లేదు. ఇప్పుడు వాక్యం సరిగా సత్య పరిశుద్ధాత్మ వలన మనం గ్రహించిన వారు ఉండే అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూడవచ్చు. బ్రదైన క్రీస్తు కొరకు చావు అయితే నాకు లాభం, నష్టం కాదు. క్రీస్తునందు నిద్రించడం నష్టం కాదు అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మరణం ఎందు కాదు, మరణం తర్వాత కూడా యేసుక్రీస్తుతో కలిసి మనం బ్రతుకు కొరకు కావాల్సినంత దేవుడు సిద్ధపరిచినట్టు దేవునికి స్తోత్రం. అంటే మరణం తర్వాత కూడా బ్రతుకు ఉంది అనమాట. చాలా మంది ప్రియులారా మనం చూస్తున్నదే, కొందరు ప్రియులారా మనం చూస్తున్నది ఎవరైనా మరణించిన కానీ క్రీస్తును నిద్రించిన కానీ తర్వాత మనం చూడవచ్చు వారు ప్రజలు ఆ వ్యక్తి గురించి మంచిగా గొప్ప గొప్ప మాటలు చెప్తున్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అంటే చుట్టాలు లేదంటే అక్కడ నిలబడుతున్న ప్రజల యొక్క ఆదరణ కొరకు కావచ్చు, దేవునికి స్తోత్రం. కానీ బ్రతికి ఉన్నప్పుడు ప్రియులారా బ్రతికి ఉన్నప్పుడు ఆ వ్యక్తి గురించి మంచి చెప్తారా? స్తోత్రం. బ్రతికి ఉన్నప్పుడు అవును బ్రదర్ లేదంటే సిస్టర్, మీరు పలానా మేలు నాకు చేశాం, థ్యాంక్ యూ. లేదంటే మీరు దేవుని కొరకు చాలా ఉత్సాహంతో మీరు బ్రతుకుతున్నారు, ఇంకా కూడా దేవుడు మిమ్మల్ని బలంగా వాడినాక బ్రతికి ఉన్నప్పుడు ప్రియులారా మనం ఏం చెప్తున్నాం? మరణించిన తర్వాత ప్రియులారా మనం చూసిన చాలా మంది గొప్ప గొప్ప మాటలు చెప్తున్నట్టు మనం చూడవచ్చు. సరే, మంచిది. కానీ ప్రియులారా బ్రతికి ఉన్న వ్యక్తుల గురించి, ఆ వ్యక్తి బ్రతికి ఉన్నప్పుడు మనం ఆ వ్యక్తి ఒకవేళ బ్రతికి ఉన్నప్పుడు ఎలా ఉంది పరిస్థితి? కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి బ్రతికి ఉన్న వారికి మనం ఓదార్పు చేసేవారు ఉండాలి. బ్రతికి ఉన్నప్పుడు ఆ వ్యక్తిని మనం ఎంకరేజ్ చేసేవారు ఉండాలి. బ్రతికి ఉన్నప్పుడు మనం డిస్కరేజ్ చేసేవారు ఉండవద్దు అనమాట. బ్రతికి ఉన్నప్పుడు ఆ వ్యక్తికి వ్యతిరేకంగా దుష్ట మాటలు పలకొద్దు అనమాట. బ్రతికి ఉన్నప్పుడు మరణం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి బ్రతికి ఉన్నప్పుడు. కాబట్టి మనం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మం నింపబడి మన పరిశుద్ధాత్మతో నింపబడే వ్యక్తులు కీడు చేయలేదన్నమాట, మేలు చేస్తారు. కాబట్టి ఇప్పుడు బ్రతికి ఉన్నప్పుడు బ్రతికి ఉన్న వారి కొరకు వారిని మనం ఓదార్పు చేయాలి, వారిని మనం బలపరుస్తున్నామా? వారిని ఓదార్పు మన వారి కొరకు ఒక ఓదార్పు మాటలైనా చెప్తున్నామా? లేదంటే వారు చేస్తున్న మేలును థ్యాంక్స్ అని చెప్తున్నామా? లేదంటే వారు మేలు జ్ఞాపకం చేసుకొని దేవునైనా స్తుతిస్తున్నామా? హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది ప్రియులారా మనం చూస్తున్నది, వారు మరణించిన తర్వాత గొప్ప గొప్ప విషయాలు చెప్తారేమో, అని వారు బ్రతికి ఉన్నప్పుడు వారి గురించి ఏం మాట్లాడుతున్నారు? స్తోత్రం. ప్రియులారా మనం ఒకసారి జ్ఞాపకం చేయాలి. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా బైబిల్ గ్రంథం మనం నేర్పిస్తుంది, యేసుక్రీస్తు నామములో ప్రియులారా ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చినా గానీ, యేసుక్రీస్తు నామములో ప్రార్థన పూర్వకంగా ఒకవేళ రోగాలతో ఉన్నప్పుడు ప్రియులారా మనం వారిని చూస్తున్నారా? వారి కొరకు ప్రార్థన చేస్తున్నారా? వారు ఇబ్బందులు ఉన్నప్పుడు, వారు బ్రతికి ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు మనం చిన్న సహాయమైన చేస్తున్నామా? వారు ఆహారం లేని పరిస్థితులు వారికి కొద్ది ఆహారం మనం పెడుతున్నామా? ఎలా ఉంది ప్రియులారా మన పరిస్థితి? ఇప్పుడు మనం చూడవచ్చు, యేసుక్రీస్తు చెప్పామన్నమాట. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, మీరు దాహంతో ఉన్నప్పుడు దాహం తెరిచాం కదా, బట్టలు లేనప్పుడు బట్టలు ఇచ్చాం కదా, రోగాలతో ఉన్నప్పుడు మీరు వచ్చి
నన్ను చూస్తే కదా, నా కొరకు ప్రార్థన చేస్తే కదా, చెరసాల్లో చెరసాల్లో ఉన్న వారిని మీరు వెళ్ళి చూశారు కదా, ఇదంతా కూడా మీరు నా కొరకే చేశామని ప్రియులారా ప్రభు చెప్పిన గొప్ప మాటని బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం బ్రతుకు ఉన్న వ్యక్తులకు పరిశుద్ధాత్మతో, వాక్యంతో, దేవుని ప్రేమతో నింపబడి మనం దయచేసి దేవుని కృపలో ఆధారపడి మేలు చేసేవారు ఉండాలి, కీడు చేసేవారు ఉండవద్దని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఒకవేళ మనం ఇద్దరులకు కీడు చేసే వ్యక్తులుగా గతకాలంలో ఒకవేళ బ్రతికిన స్థాయిలో ఉండే, ప్రత్యేకమైన మాటల ద్వారా నాలుక చాలా ప్రాముఖ్యం. నాలుక ద్వారా అంటే ఇద్దరు దృష్టినప్పుడు వారు కీడు చేస్తున్నాం అన్నమాట. నాలుక ద్వారా ప్రియులారా మనం చూస్తున్నదే, వారు చేసిన తప్పులు ప్రజలు చేసినప్పుడు వారికి మనం కీడు చేస్తున్నాం, మేలు కాదు. కాబట్టి బ్రతికి ఉన్న వ్యక్తుల గురించి ప్రియులారా మనం ఏం చెప్తున్నాం, అది ఒకసారి ప్రియులారా మనం ఆలోచన చేయాలి. కాబట్టి ప్రియులారా, ఒకవేళ కీడు చేసే వారు ఉండే మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నా నాలుకను నన్ను పరిశుద్ధపరచము, నా హృదయాన్ని కడుగుము, నీ రక్తం ద్వారా కడుగుము, శుద్ధి చేయము, నా కన్నులను శుద్ధి చేయము, నా నాలుకను నన్ను పరిశుద్ధపరచమని ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. దేవుడు తప్పకుండా పరిశుద్ధపరుస్తాడు. కీడు చేయకుండా మేలు చేసే ఆ కృపా దేవుడు యేసు నామములో మనకందరకు ఆ కృపా దేవుడు అధికంగా అనుగ్రహించునుగాక. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మరణించిన తర్వాత చెప్పండి పర్వాలేదు, కానీ దానికి ముందే ఇప్పుడు బ్రతికి ఉన్నప్పుడు ప్రియులారా వారును ఒక మాట అయినా ఓదార్పు చేయడానికి ఒక చిన్న సహాయం అనేది సరే అలాగే వారి కొరకు ప్రార్థన చేసే వారిని బలపరిచినట్టు దేవుడు యేసు నామములో కృప అనుగ్రహిస్తున్నాక దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం కీడు చేసేవారు ఉండవద్దు, మనం మేలు చేసేవారుగా ఉండాలని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి పేతురు చెప్తున్న విషయం ప్రియులారా మనం చూస్తున్నది, నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసి వచ్చు నన్ను ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంతకాలము అంటే యేసుక్రీస్తుతో ఉన్న ప్రేమలో దేవుని వాక్యానుసారంగా బ్రతకాలని సంఘంతో చెప్తున్నామన్నమాట. కాబట్టి నేను ఉన్నప్పుడు లేదా నేను లేనప్పుడు కూడా మీరు క్రిస్తువుని జ్ఞాపకం చేసుకొని విశ్వాసంలో కానీ అక్కడ ప్రియులారా మనం చూడవచ్చు. పేతురు రాసిన మొదటి అధ్యాయము 5వ వచనం ప్రియులారా 5వ వచనం నుండి మనం చూసినట్లయితే, ఈ హేతు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం ఉండాలి. విశ్వాసంలో తగ్గిపోవద్దు. విశ్వాసంలో స్థిరంగా మనం ఉండాలంటే యేసుక్రీస్తు మాటలు వినాలి. దేవుని మాటలు విన్న మీరు విశ్వాసంలో మీరు ఇంగ్రీస్ అవుతారు అనమాట. ఇక చూడండి, విశ్వాసమునందు అలాగే సత్గుణమనందు దేవుని గుణంలో మనం ఇంగ్రీస్ అవ్వలేదన్నమాట. సత్గుణమనందు జ్ఞానమునందు ఆశా నిగ్రహము అంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండాలన్నమాట. ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తిని, దేవునితో ఉన్న భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోనుడి. కాబట్టి దేనిలో ప్రియులారా మనం అందరి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన అనుదినం ఎదగాలి అన్నమాట. అలాగే ఎదుగుతున్న వారు తప్పకుండా ప్రియులారా వారు నిత్య రాజ్యములో ప్రవేశిస్తుంది. అంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో వారు ఎత్తపడతాయి అన్నమాట. కాబట్టి ప్రియులారా మన గురి భూ సంబంధమైన విషయాలు, మన మనసులో చాలా విషయాల కొరకు మనం ప్రార్థన చేస్తున్నారేమో, అది ప్రియులారా మనం తప్పు పెట్టాల్సిన అవసరం లేదు, తప్పు కాదు. కొందరు మనం చూసినట్లయితే పెళ్లి కొరకు ప్రార్థన చేస్తారు, తప్పు కాదు. కొందరు పిల్లల కొరకు ప్రార్థన చేస్తారు, కొందరు ఇల్లు దేవా దయించమని ప్రార్థన చేస్తారు, కొందరు దేవా నన్ను స్వస్థపరచమని దేవునితో ప్రార్థన చేసిన వారు ఉన్నారు. వారు తప్పకుండా దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు సహాయం చేసే దేవుడు. కాబట్టి భూమిలో ప్రియులారా మనం బ్రతికినప్పుడు మన అవసరాలు రకరకాల అవసరాలు ఉంది. కొందరేమో సమాధానం అడుగుతారు, ప్రభు నాకు సమాధానం కావాలి. కొందరు దేవా సంతోషంతో నన్ను నింపము, కొందరు ప్రభు నన్ను కాపాడము, నాకు మంచి ఉద్యోగం చేయము. కొందరు ఫైనాన్షియల్ విషయం కొరకు ప్రార్థన చేస్తారు, ప్రభువా నాకు సరిపడి డబ్బు దయచమని ప్రార్థన చేస్తున్న వారు ఉన్నారు, తప్పు కాదు. కొందరు ప్రార్థన చేస్తారు, నేను ఇప్పుడు దశమం ఇస్తున్నా కానీ ఇంకా దానికంటే ఎక్కువ ప్రభు నేను ఇచ్చినట్టు నా ఇన్కమ్ వర్ధల చేయమని ప్రార్థన చేస్తున్న వారు ఉండవచ్చు. కాబట్టి అది తప్పు కాదు, దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. కానీ ప్రియులరా, ఇంకా భూమిలో కొందరు ప్రియులరా మనం చూసిన ప్రభు నన్ను సేవ కొరకు వాడుకోము, ఆత్మలు సంపాదన కొరకు వాడుకోము, అనేక సంఘాలు స్థాపించడం నన్ను వాడుకోము, ప్రార్థన పరిధిలో నన్ను బలంగా వాడుకోము,
టీచింగ్ అండ్ ప్రీచింగ్, వాక్య పరిధిలో ప్రభు నన్ను అభిషేకించి గొప్పగా వాడుకోము, హీలింగ్ మినిస్టర్ నన్ను వాడుకోము, ఇవాళను వెళ్ళగొట్టడానికి నన్ను వాడుకోము ప్రభు. ఇప్పుడు ఇలాంటి ఉన్న ప్రార్థనలు మంచిది, ప్రార్థన చేయాలి, తప్పకుండా దేవుడు చేస్తాడు. దేవుడు ఇక్కడ అదంతా ప్రియులారా దేవుని చిత్తానుసారమైన ప్రతి ప్రార్థనలకు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అది అవసరమే. కాబట్టి ఈ భూమిలో ప్రియులారా భూమిలో ఉన్నది మాత్రం కాకుండా తర్వాత కూడా ప్రియులారా బ్రతుకు ఉంది అనే సత్యం పరిశుద్ధాత్మ వాళ్ళైన వాక్యం ద్వారా మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే మనం చిన్నప్పటి నుండి ఈ భూమిలో మనం ఎలాగ జయం పొందాలి, ఎలాగ సమాధానం పొందాలి, బ్రదైనంత 70 సంవత్సరం లేదంటే 80 సంవత్సరం లేదంటే 120 సంవత్సరం దాకే మనం ఎలాగ జయంతో ఉండాలి, సమాధానంగా నెమ్మది ఉండాలని ప్రియులారా చాలా విషయాలు మనకు నేర్పిస్తుంది. కానీ దాని తర్వాత కూడా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దాని తర్వాత కూడా బ్రతుకు ఉంది, దాని తర్వాత కూడా జీవితం ఉంది అని ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనం గ్రహించుకొని దీర్ఘ దృష్టి కలిగిన వారుగా నిత్య రాజ్యం కూర్చున్న, పరలోకం కూర్చున్న, యేసుక్రీస్తు రాకడ కూర్చున్న రిలేషన్ పరిశుద్ధాత్మ వలన పొంది ప్రియులారా మనం ముందుకు వెళ్లేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే ప్రియులారా మనం చూసలితే దీర్ఘదృష్టి కలిగిన వారుగా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు దీర్ఘదృష్టి అనుగ్రహిస్తాడు. అంటే పరలోకం కూర్చున్న రెవల్యూషన్ దేవుడు మనకు అనుగ్రహించినాక, నిత్య రాజ్యం కూర్చున్న రెవల్యూషన్ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినాక, యేసుక్రీస్తు రాకడ కూర్చున్న ప్రత్యక్ష జీవగల దేవుడు మనకు అనుగ్రహించినాక, ఇప్పుడు ఆ రెవల్యూషన్ వాక్యం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు ప్రియులారా మనం బాధలు తప్పకుండా తగ్గిపోతాయి అనమాట. ఈ భూ సంబంధమైన విషయాల గురించి మీరు ఒకవేళ బాధపడుతున్న వ్యక్తి ఉంటే ఆ బాధ తగ్గిపోతాయి అనమాట. అంటే కాబట్టి ప్రియులారా గ్రేటర్ ప్రామిస్ అంటే కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది 2 విధమైన వాగ్దానాలు ఉంది. 4వ దినం పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ దినం మనం చూడవచ్చు. 2 విధమైన వాగ్దానం, మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. కాబట్టి 2 మనం అనుభవించడం దేవుని చిత్తం అనమాట. భూ సంబంధమైన భూమిలో ఉన్నప్పుడు అనేక దీవులు ఉంది, అది యేసునామములో నేను మీరు మనం అనుభవించుగాక. కాబట్టి ఎల్లప్పుడూ దాని కొరకు మాత్రం ప్రార్థన చేసుకొని ఉండవద్దు అనమాట. దాని కొరకు ప్రార్థన చేయడం తప్పు కాదు, ఇంకా దానికంటే కూడా శ్రేష్టమైన వాగ్దానాలు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా నాకు మీకు అనుగ్రహించామన్నమాట. దాని కొరకు కూడా ప్రియులారా మనం ప్రార్థన చేయాలి, దాని కొరకు కూడా మనం కనిపెట్టాలి అనమాట. దాని కొరకు కూడా దాని మీద కూడా మనం దృష్టి పెట్టాలి అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాని మీద కూడా మనం ఫోకస్ పెట్టాలి. అదే దీర్ఘదృష్టి, హల్లెలూయా. ఖర్చు దృష్టిగా మాత్రం కాకుండా దీర్ఘదృష్టిగా ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కృప మనకు అనుగ్రహించునాక దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం బాధపడవద్దు. కాబట్టి పిలిచిన దేవుడు ప్రియులారా నమ్మదైన దేవుడు, ప్రతి వాగ్దానాలు తప్పకుండా నెరవేరుస్తాడు. జీవగల దేవుడు మన దేవుడు ప్రియులారా సర్వశక్తి మందుడు, సర్వజ్ఞాని, సర్వవ్యాధి సాధ్యం అనమాట. ఒకటి ప్రియులారా మనం చేయాలి, వాగ్దానం రిసీవ్ చేసుకోవాలి, వాగ్దానం మనం నమ్మాలి. తప్పకుండా నా యేసయ్య నా జీవములో నాతో చెప్పిన, సంఘంతో చెప్పిన, మనతో చెప్పిన ప్రతి వాగ్దానాలు సజీవుడైన దేవుడు, జీవగల దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. ఇప్పుడు దాన్ని బట్టి మనం ఏం చేసుకోవాలి, అబ్రహాం అలాగే దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించుకోవాలి. ఇప్పుడు దాకా ప్రియులారా మనం చూసినట్లయితే మన జీవితంలో ఎన్నో వాగ్దానాలు వాక్యానుసారంగా దేవుడు నెరవేర్చాడు. దాన్ని బట్టి మనం స్తుతించేవారు ఉండాలి. ఇక మిగిలిన ప్రతి వాగ్దానాలు కూడా తప్పకుండా ప్రియులారా జీవగల దేవుడు, సజీవుడైన దేవుడు నెరవేరుస్తాడు, తప్పకుండా నెరవేరుస్తాడు. ఇప్పుడు ఆ విషయంలో ప్రియులారా మీరు బాధపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ తో ఉండాల్సిన అవసరం లేదు. దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి మనం చేయాల్సినది ప్రియులారా మనం సమర్పించుకోవడమే, మనం దేవుని ప్రేమించుకోవడమే, దేవుని ప్రేమ గ్రహించుకొని దేవుని ప్రేమించుకోవడమే, దేవుని చిత్తం కొరకు మనం సమర్పించుకోవడమే. హల్లెలూయా. దేవుని చిత్తం చేయాలంటే కూడా మనకు దేవుని సహాయం మనకు అవసరం అనమాట. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే తల్లి గర్భం నుండి ఇప్పుడు దాకా మనం చూసినట్లయితే ఎన్నో రోజులు దేవుడు నాకు మీకు అనుగ్రహించాను. ఇప్పుడు ఈ రోజు దాకా, ఈ నిమిషం దాకా దేవుడు నిన్ను అద్భుతంగా దేవుడు కాపాడాం, పోషించాం. దేవుడు ఎన్నో సహాయం ప్రియులారా ప్రభు మనకు సహాయం చేశాం. కొన్నిసారి మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు, జీవగల దేవుడు డైరెక్ట్ సహాయం చేశాం. కొన్ని విషయాలు మనం చూసినట్లయితే దేవుడు కొందరు వ్యక్తుల ద్వారా ప్రియులారా దేవుని చేతులు ఉన్న కొందరు ద్వారా దేవుడు నాకు మీకు ఎన్నో సహాయం చేశాం. దాన్ని బట్టి ప్రియులారా మనం
దేవుని స్తుతిస్తాం. కాబట్టి మనం చూసినట్టే భూమిలో దేవుడు మనం పంపి ఎన్నో రోజులు గడిచాం. దేవునికి స్తోత్రం. నేను చూశాను, ఆవరేజ్ దాదాపు 17,000 రోజులు నేనైతే భూమిలో వచ్చి తాంటానమాట. దేవునికి స్తోత్రం. ఇంకా ఎన్ని రోజులు ప్రియులారా, ఇంకా ఎన్ని రోజులు మనం బ్రతుకుతారేమో. కాబట్టి ఇప్పుడు దేవునికి తెలుసు. కాబట్టి కొందరు భక్తులకు దేవుడు అది ముందే బయలుపరుస్తాడనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి పేతురుకు అది బయలుపరిచాం, పౌలుకు అది బయలుపరిచాం, తండ్రి దేవుడు క్రిస్తుకు అది బయలుపరిచాం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులు మీరు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుని చిత్తం ఉన్న రోజుకే యేసు నామములో నేను మీరు బ్రతికినాక, దేవుని చిత్తం ఉన్న రోజుకే బ్రతికినాక ఎలాగ బ్రతకాలి అది కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. పరిశుద్ధాత్మ నింపబడి పరిశుద్ధాత్మ నింపబడి ఆత్మ బలంతో బ్రతకడం దేవుని చిత్తం. వాక్యంతో నింపబడి దేవుని ప్రేమతో నింపబడి పరిశుద్ధాత్మ సహాయం వలన ఆత్మ బలంతో ప్రియులారా బ్రతకడం దేవుని చిత్తం అన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు అనుగ్రహించిన బ్రతుకు జీవితం ప్రియులారా పరిశుద్ధాత్మ నింపబడి వాక్యంతో నింపబడి ఆత్మ బలంతో ఆత్మశక్తితో నింపబడి అనుదినం ప్రియులారా బ్రతకడం దేవుని యొక్క చిత్తం అన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడి బ్రతుకుతున్నప్పుడు అదే జయ జీవితం అనమాట. అదే పరిశుద్ధమైన జీవితం, అదే ఆనందకరమైన జీవితం. కాబట్టి అలాగే భూమిలో ఉన్న బ్రతకాలని ప్రియులారా దేవుడు కోరుతుంది. కాబట్టి నాకు మీకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం తప్పకుండా మనకు అవసరం అనమాట. ఖచ్చితంగా మనకు అవసరం. తోడి ప్రియులారా మనం ఆధారపడదా పరిశుద్ధాత్మ దేవా నన్ను మమ్మల్ని సకల సత్యములో నడిపించు, బలపరచు. ఈ దేవా మీరు అనుగ్రహించిన బ్రతుకు మీ చిత్తానుసరంగా మీ వాక్యానుసరంగా బ్రతైనట్టు ప్రభువా నాకు సహాయం దేయము, కృప దేయమని ప్రియులారా ఉదయగాల మనం ప్రార్థన చేస్తాం. అలాగే ప్రార్థన చేసిన వారికి తప్పకుండా దేవుడు కృప అనుగ్రహిస్తాడు ప్రియులారా. మన దేవుడు ప్రార్థన అలిగించే దేవుడు, తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి ఇంకా కూడా ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. దేవా ఇంకా ఉన్న బ్రతుకు కూడా ప్రభువా నీ చిత్తానుసరంగా బ్రతైనట్టు నాకు కృప దయచేయమని ప్రార్థన చేస్తాం. ఇప్పుడు దాకా దేవుడు నమ్మకంగా ప్రియులారా అద్భుతంగా మనల్ని కాచి కాపాడి పోషించి బలపరిచి నడిపించాడు. అది దేవుడు ఇంకా ముందున్న రోజు కూడా దేవుడు యేసు నామములో బలపరిచి నడిపిస్తాడు. కాబట్టి దేవుడు ప్రియులారా మనల్ని బలపరిచి నడిపిస్తాడు. దేవుని బలం మనకు అవసరం. బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. దేవుడు ప్రియులారా మనకు అధిక బలం అనుగ్రహిస్తాడు ఎవరైతే. కాబట్టి మన ప్రియులారా మనం ముందుకు వెళ్ళాలంటే మనకు బలం అవసరం, శక్తి అవసరం, దేవజ్ఞానం అవసరం, దేవుని సహాయం మనకు అవసరం. కాబట్టి కీర్తనలు 105:24 ప్రియులారా మనం చూసినది ఇలాగా రాయబడి ఉంది. ఆయన తన ప్రజలకు బహు సంతాన వృద్ధి కలుగజేసేను, వారి విరోధుల కంటే వారికి అధిక బలము చేసేను. ఇప్పుడు జీవగల దేవుడు ప్రియులారా మన విరోధి మనుషులు కాదు. రక్త మాంసముతో నాకు మీకు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మవరైన కొత్తగా జన్మించిన ఏ ఒక్క దేవుని బిడ్డలు కూడా రక్త మాంసములతో లేదంటే మనుషులతో పోరాటం ఫైటింగ్ లేదన్నమాట. ఈ సత్యం ప్రియులారా దయచేసి మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ రక్త మాంసములతో మీరు పోరాటం చేస్తున్న వారుగా ఉండే దయచేసి ఆపండి. కానీ మీ ఫైటింగ్ లేదంటే మీరు మీ యొక్క యాంగర్ సాతానికి వ్యతిరేకంగా దాన్ని వాడుకోవడం తప్పు కాదు. కాబట్టి మనుషులకు వ్యతిరేకంగా కోపం పట్టుకొని ఉండవద్దు అనమాట. ఇంకా కొందరు ప్రియులారా మనం చూసినదే సెల్ఫ్ యాంగర్ అంటే స్వయం కోపం పెట్టుకొని బ్రతని వారు ఉన్నారు. కొందరు ప్రియులారా మనం చూసినదే ఇద్దరులకు వ్యతిరేకంగా కోపం, మనసులో కోపం. కాబట్టి దాన్ని ప్రియులారా తీసివేయాలి. బైబిల్లో రాయబడింది కోపపడుడి గాని పాపం చేయొద్దని రాయబడింది. సూర్యుడు అస్తమించే వరకు అంటే దానికి ముందే కోపం హృదయం నుండి తీసివేయాలి. కోపం రావచ్చు కానీ తీసివేయాలి అనమాట. కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా క్షమించడం మనం క్షమించాలని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది ప్రియులారా. కాబట్టి మనం క్షమిస్తాం, ఇద్దరులతో ప్రియులారా మనం క్షమిస్తాం. ఇప్పుడు దేవుడు అధిక బలం అనుగ్రహిస్తాడు. కాబట్టి క్షమించలేని వ్యక్తులు ప్రియులారా, ఇద్దరులతో క్షమించలేని వ్యక్తులు సెల్ఫ్ యాంగర్ అంటే స్వయం గాని ఇద్దరులతో గాని క్షమించలేని వ్యక్తులు అధిక బలం పొందలేదు. కాబట్టి ప్రియులారా మన అధిక బలం పొందాలి అంటే మన ఆత్మలో ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా దేవుడు బలపరచాలి అంటే ప్రియులారా మనం క్షమించే వ్యక్తులకు ఉండాలని బైబిల్ మనకు నేర్పిస్తుంది. కోపం గాని పగ గాని చెడు గాని ప్రియులారా అంటే పాపం మన లోపలే దాచిపెట్టుకొని అధిక బలం పొందలేదన్నమాట. పాపం మనల్ని బలహీన పరిస్థితి అనమాట. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది పాపానికి మనం అందరం యేసుక్రీస్తు మరణం ద్వారా మనం మరణించిన వారు.
బాప్తిసం పొందినప్పుడు యేసుక్రీస్తుతో పాటు పాత పెట్టబడే తర్వాత యేసుక్రీస్తుతో పాటు దేవుడు తిరిగి లేపు. ఇప్పుడు దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన నూతన జీవితం దేవుడు అనుగ్రహించామన్నమాట. కాబట్టి నూతన జీవితం, నూతన సృష్టిగా దేవుడు మార్చారు. కాబట్టి నూతన జీవితం దేవుడు అనుగ్రహించిన కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ బ్రతుకులో ప్రియులారా మనం ఎవరితో పగ గాని, కోపం గాని, చెడు గాని మన హృదయంలో పెట్టవద్దు. ఒకవేళ ఉండే కూడా ప్రభుతో చెప్పాలి, ప్రభా కోపం నుండి, పగ నుండి, చెడు నుండి నిన్ను పూర్తి విడిపించము, వాక్యం ద్వారా ఆత్మ ద్వారా నా హృదయాన్ని అడుగుము, శుద్ధి చేయమని ప్రార్థన చేయాలి. ప్రభావ మీ రక్తం ద్వారా నన్ను అడుగుము, శుద్ధి చేయము. ఇప్పుడు హృదయ శుద్ధి గల వారు ధన్యులు. హృదయ శుద్ధి గల వారు బలం పొందుతారనమాట. వారు ఆత్మలో బలం పొందుతారు. ఇతరులతో క్షమిస్తున్న వ్యక్తులు దేవుని కృపలో వారు కొనసాగించబడుతుంది. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, దేవుడు కృప ఇచ్చే దేవుడు అనమాట. కృప ఇస్తాడు. కాబట్టి తగ్గింపు కలిగిన వారికి దేవుడు అధికమైన కృప ఇస్తాడు అనమాట. ఇప్పుడు ఇలా దేవుడు తగ్గింపు కలిగిన వారికి అధికమైన కృప ఇస్తాడు. కానీ గర్వంతో ఉన్నవారు దేవుని నుండి దూరం అయిపోరు. కానీ తగ్గింపు కలిగిన వారికి దేవుడు కృప ఇస్తాడు. కాబట్టి ఎవరైతే ఇతరులతో క్షమించుకొని బ్రతుకుతారో, వాక్యం పఠించుకొని క్షమించుకొని పరిశుద్ధాత్మ సహాయం బలని బ్రతుకుతారో వారికి దేవుడు అధికమైన కృప ఇస్తాడు. వారు ఆత్మ దేవుడు బలపరుస్తాడు అనమాట. కాబట్టి ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులు మన ఆత్మ మనిషి దేవుడు బలపరిచినాక ఒకటి ఇన్నర్ శక్తి చాలా ఇంపార్టెంట్ అనమాట. మన ఆత్మ మనిషి బలంగా ఉండడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు ఇలా దేవుడు ఆ కృప మనకు అందరికీ అనుగ్రహించినాక కాబట్టి అనుదినం ఇన్నర్ శక్తి ఇంకరిస్తా ఉన్నాక యేసునామములో అనుదినం మన ఇన్నర్ మ్యాన్ బలపరచబడినాక పరిశుద్ధాత్మ సహాయం వలన వాక్యం ద్వారా దేవుడు అనుదినం బలపరిచినాక దానితో పాటు ఏమవుతుంది, ప్రాణం కూడా దేవుడు పరిశుద్ధపరుస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది, మనం ఆత్మానుసరంగా బ్రతుకుతుంది. ఇప్పుడు మన ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతున్న కొలది మన ప్రాణం కూడా బలపరచబడుతుంది. ప్రాణం సంతోషం నెమ్మదిగా ఉన్నప్పుడు మన శరీరం కూడా నార్మల్ పని చేస్తుంది అనమాట. నాటి నరములు, ఎముకలు, సెల్స్ అందు కూడా నార్మల్ పని చేస్తాయి అనమాట. అది దేవునికి చిత్తం. హల్లెలూయా. కాబట్టి దేవుడు కోరుతుంది భూమిలో బ్రతికినంతకాలం మన ఆత్మ, ప్రాణ, శరీరం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన బలపరచబడి దేవుడు కృప ద్వారా బల పొందుకొని మన ధైర్యం ముందుకు వెళ్ళాలి. 70 గాని 30 గాని 120 సంవత్సరం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అది కూడా ప్రియులారా మనం చూసినట్లయితే ఇన్నర్ మ్యాన్ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన బలపరచబడి బ్రతుకున్నప్పుడు తప్పకుండా మీరు వేసే వ్యక్తిగా బ్రతుకుతాయి, దాన్ని దీవించే వ్యక్తిగా బ్రతుకుతాయి. ఇప్పుడు మన జీవితం ప్రియులారా, మన జీవితం వలన దేవుని నామం మహిమపరచబడతాయి అన్నమాట. తర్వాత క్రీస్తునందు నిద్రించిన తర్వాత కూడా లేదంటే ప్రభు రాకట తర్వాత కూడా మన నిత్య రాజ్యంలో యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడి నిత్యం యుగ యుగాలు ప్రభుత్వం నిత్యం బ్రతికే జీవితం దేవుడు మనకు అందరికీ యేసులో దేవుడు అనుగ్రహించినాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నిత్యత్వం కొరకు లేదా నిత్య రాజ్యం కొరకు, శాశ్వత రాజ్యం కొరకు దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాం అనమాట. ఈ కాలంలో దేవుడు సిద్ధపరుస్తున్నాం. కాబట్టి ప్రయాణం అయితే స్టార్ట్ అయ్యాం. సువార్త నిరసన పొందినప్పటి నుండి మన ప్రయాణం అయితే ప్రారంభించబడాం పరలోకం వైపు. బైబిల్లో రాయబడింది మన ఆత్మ పరలోకములో దేవుడు కూర్చుండబెట్టాను. ఒకటి మన గమ్యం పరలోకం అనమాట. యేసుక్రీస్తు రాకడలో మనం ఎత్తబడడం అనమాట. కాబట్టి భూమిలో ప్రియులారా మనం బ్రతికి ఉన్నప్పుడు ఈ కాలంలో కూడా పరిశుద్ధాత్మ నింపబడి అనేకులకు మేలు చేసినట్టు దేవుడు మనకు కృప అనుగ్రహించినాక. కాబట్టి కీడు మాత్రం దేశ ప్రియులారా చేయవద్దు అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. కీడు చేయవద్దు, మాటల ద్వారా, క్రియల ద్వారా ఎవరికి ప్రియులారా కీడు చేయవద్దు. కీడు చేస్తున్న వ్యక్తులు దేవుడు కోరుతున్న ఆశీర్వాదాలు ప్రియులారా పూర్తి అనుభవించలేదన్నమాట. కాబట్టి దేశమైన కీడు చేయవద్దు. బైబిల్ మనకు నేర్పిస్తుంది. 1 పేతురు 3:9 రాయబడింది. ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు దేవుడు మనల్ని పిలిచారు. కాబట్టి కీడుకు బదులు కీడు చేయవద్దు, దూషణకు బదులు దూషణ చేయవద్దు, తిరిగి చేయవద్దు అనమాట. దీవించుడని రాయబడింది. కాబట్టి ప్రియులారా మనం దీవించే హృదయం పరిశుద్ధాత్మకు నింపబడి దేవుని ప్రేమకు నింపబడి అనేకులు దీవించినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక ఆ హృదయం దేవుడు, ఆ మనస్సు దేవుడు మనకు అనుగ్రహించినాక దీవించే విషయంలో మన ఉత్సాహంతో ఉండాలి. ఇద్దరు దీవించే విషయంలో మన ఉత్సాహంతో ఉండాలి. దేవుని ప్రేమతో నింపబడి దీవించే వారుగా ఉండినట్టు దేవుడు కృప అనుగ్రహించినాక ఇప్పుడు ఏమవుతుంది, మీరు కూడా తప్పకుండా దేవుని అనుభవిస్తే. కాబట్టి ఇద్దరు దీవించబడుతున్నప్పుడు నేను దేవుని పొందలేదు, నో, తప్పకుండా మీరు దేవుని అనుభవిస్తున్నమాట. మీరు దేవుడు ఏం కోరుతుంది, అనేకులను నా ద్వారా మీ ద్వారా దేవుడు దీవించాలని దేవుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మలో ఆశపడుతుంది. కాబట్టి దాని కొరకు దేవుడు ఒక ఛానల్ గా దేవుడు మనను వాడినాక కాబట్టి కోపం, పగ, చేదు, అసూయ, అనేకత, తిరుగుబాటు స్వభావం ఇదంతా కూడా దానికి వ్యతిరేకంగా నిలబడుతుంది అనమాట.
మన ఆశీర్వాదం, దేవుని చిత్తానుసరంగా ఉన్న ఆశీర్వాదం మనం అనుభవించడానికి, అలాగే మన ద్వారా ఇద్దరు ఆశీర్వాదం అనుభవించడానికి అడ్డుపడుతుంది అనమాట పాపం ద్వారా సాతాను దెయ్యాలు. కాబట్టి ఎప్పుడైనా మనం సాతానుకు చోటు ఇవ్వద్దు, మన క్రిస్తుకు చోటు ఇవ్వాలి, ఎస్ఐ మాటకు చోటు ఇవ్వాలి, ఎస్ఐ కురుసుతో గట్టిగా ఎప్పుడైనా నిలబడదాం. కాబట్టి అనేకలను దీవించడానికి వరకు దేవుడు మిమ్మల్ని వాడినాక ఇంకా, కాబట్టి అనేకలు దీవిస్తున్న మిమ్మల్ని మీరు కూడా తప్పకుండా దీవెన మీద దీవెన అనుభవిస్తుంది. ఇది కూడా సత్యం అనమాట. కాబట్టి అనేకలను దీవించినట్టు దేవుడు మీ ఆత్మను బలపరిచినాక, మీ ప్రాణం దేవుడు తన ప్రేమతో నింపినాక, హల్లెలూయా, దేవుడు తన జీవంతో మహిమతో నింపినాక అనేకలను దీవిస్తున్న మీరు తప్పకుండా దీవించబడుతుంది. హల్లెలూయా, దీవించబడుతుంది, మీరు దీవించబడుతుంది. హల్లెలూయా. కాబట్టి బైబిల్లో రాయబడింది, అడుగు వాటినట్టుగాను ఊహించు వాటినట్టుగాను గొప్ప దీవెన యేసులో అనుభవించినాక. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం ప్రార్థన ఇస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి, దేవా మంచి రోజు మాకు అనుగ్రహించినట్టు ఆరాధిస్తున్నాం తండ్రి, శుద్ధిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ జీసస్ తండ్రి. మీ ప్రియ కుమారి మాకు అనుగ్రహించినట్టు వందనాలు. దేవా యేసుక్రీస్తు ద్వారా తండ్రి మాకు అనుగ్రహించిన నిత్య జీవన పాపర్షమానం బట్టి దేవా శుద్ధిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. మేము కూడా దేవా బ్రతినంత కాలం దేవా ఇద్దరులతో క్షమించుకొని దేవా మీ చిత్తానుసరంగా దేవా ఇద్దరులకు మేలు చేసే బిడ్డలుగా తండ్రి ప్రతి కృప అభిషేకంతో ప్రతి ఒక్కరు దేవా నింపుని ప్రత్యేక ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఆత్మ బలపరుస్తుంది, ప్రాణాన్ని వాక్యం ధర ఆత్మ ధర పరిశుద్ధపరచము తండ్రి, పరిశుద్ధపరచము, కడుగుమందండి, శుద్ధి చేయముతండి. రోహే డాబా కరబిన సుగోర కొరబినే ఆత్మ మనిషి దేవా బలహీన పరుస్తున్న ప్రతి ఆమె దేవా సులువుగా సుక్కులు పెట్టు ప్రతి పాపం నుండి, పాప స్వభావం నుండి వాక్యం ధర ఆత్మతో విడిపించుము తండ్రి, విడిపించు తండ్రి. ఓహే డాబా కరబిదే ఆరాధన తండ్రి, అనదైన మా ఆత్మ బలపరచము ప్రభు, బలపరుస్తుంది, హృదయాన్ని పరిశుద్ధపరచము తండ్రి. అనదైన పరిశుద్ధ లేదైనట్టు, దైవజ్ఞానము లేదైనట్టు మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళే గొప్ప కృప తండ్రి మాకందరికీ యేసయ్యా మీరు దయచేయమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఈ రోజు దాకా తండ్రి మమ్మల్ని అద్భుతంగా మీరు కాపాడినోటి శుధిస్తున్నాం తండ్రి. ఇంకో ఉన్న రోజు కూడా తండ్రి దేవా నమ్మకంగా ప్రభావ మీతో కలిసి దేవా మీరిచ్చిన సమయం, మీరిచ్చిన తండ్రి దేవా జీవితం ఒక విలువ గ్రహించుకొని సమయం పరిశుద్ధాత్మవలైన దైవజ్ఞానంతో దేవా ఆమె నమ్మకంగా ఆ సమయం వాడుకొని దేవా మీ కృష్ణుడుగా చదాలుగా ప్రతి కృప తండ్రి మాకందరికీ యేసయ్యా మీరు దయచేయమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం. ప్రత్యేక దేవా సమస్యలో, శోధనలో, ఆమె ఇబ్బందులు వెళుతున్న వారి కొరకు ప్రత్యేక ప్రార్థన ఇస్తున్న వారు ఆత్మ, ప్రాణం, శరీరం తండ్రి బలపరచుందండి. ఇప్పుడు దాకా మీరు బలపరిచినట్టు ఉంటున్నాను. వారు ఒక సమస్యలు ఓవర్కమ్ చేసి ప్రతి కృప తండ్రి అభిషేకంతో నింపమని ప్రార్థన ఇస్తున్నాం. ఓహే రాబా కరబిన దేవా నూతన బలం తండ్రి దేశము తండ్రి ఆత్మ బలపరచము, అదేగా బలపరచుందండి. అలగబైన సుగోడో కొరబిన సిగర కరబిన సుగోడో కొరబినే తన ప్రతి ఒక్కరు ప్రభావ మీ గొప్ప అభిషేకంతో ఉదయగాలు నింబమని ప్రార్థనిస్తాం తండ్రి, నింబము తండ్రి. ఓహే డాబా కరబిన సుగోడో కొరి కుమిరిచుందని పరిశుద్ధాత్మతో నూతన అభిషేకంతో కుమిరిచము, పరిశుద్ధాత్మ నింబడి భాషలో మాట్లాడినాక పరిశుద్ధాత్మ నింబడి ప్రతి ఒక్కరు ప్రవచనాలు చెప్పి అభిషేకంతో కుమిరిచుము. ప్రతి ఒక్కరు తండ్రి మీరు ఆత్మతో కుమరిస్తున్నట్టు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ నింబడి ప్రేమ సువార్త, సత్య సువార్త, జయ సువార్త తండ్రి అనేకలతో చెప్పే కృప తండ్రి దేశము తండ్రి బలపరుచుంది. బలం కావాలి తండ్రి దేవా స్తోత్రం. దేవా మీ ప్రేమ సువార్త చెప్పడానికి కావాల్సిన ఆమె బలం తండ్రి దేశము తండ్రి హోలీ స్పిరిట్ బలపరచు. యేసుక్రీస్తు సమాధి నుండి తిరిగిలేపిన గొప్ప పరిశుద్ధాత్మతో బలపరచండి. ఓహే రాబా కరబిన సుగోడో కొరబినే భయం స్పిరిట్ యేసులో ఆమె లయమైపోయిన ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమె ఓహే రాబా మరణ భయం, ప్రాణ భయం, రోగ భయాలు యేసులో బ్రేక్ చేస్తున్నాం ద నేమ్ ఆఫ్ జీసస్. ఓహే రాబా కరబిన సుగోడో కొరబినే స్నేహ ఆరాధన మనుషులు ఒక మాటలు భయం బ్రేక్ చేస్తూ మనుష్య భయాలు తొలగిపోయిన ద నేమ్ ఆఫ్ జీసస్. దువా మీ ప్రేమతో కుమిరించుందండి, అభిషేకంతో కుమిరించుందండి, బలపరుచుందండి, లేవనెత్తముతండి. ఓహే దువా ప్రభు మీ సాక్షిగా లేవనెత్తముతండి. యేసు మమ్మల్ని బ్రతినంతగాను ప్రభు మీ సాక్షిగా నిలబెట్టముతండి, సత్య సాక్షిగా నిలబెట్టముతండి. దవా సిక్కబక రాధన నమ్మకమైన సాక్షిగా వాక్యం ఆత్మ దవా బలపరిచి లేవనెత్తము తండ్రి. ప్రతి ఒక్కరు దవా యేసుక్రీస్తు గురించి తండ్రి వారున్న ప్రాంతంలో, వారున్న చోటులో చెప్పే ఆ కృప తండ్రి దేశము తండ్రి వారి హృదయం మీ ప్రేమతో పొంగి పొరులకు మీ ప్రేమతో కుమరించుందండి. ప్రేమ వారి నుండి పొంగి పొరులకు ద నేమ్ ఆఫ్ జీసస్. ఓహే లాబా కరబిన సుగోడో కొరబినే సిక్కబక రాధన తండ్రి అనేకను తండ్రి క్రీస్తు కొరకు సంపాదించే వ్యక్తి లేవనెత్తము తండ్రి. ఓహే రాబా కరబిన సుగోడు బలపరచు. హోలీ స్పిరిట్ బలపరచు ప్రభావ మీ సహాయం కోరుతున్నండి, బలపరచుందండి. సంఘబడులను బలపరుచుంది. ఆత్మదవ మేదవ బలపరచు. సజీవుడైన మా యేసయ్య బలపరచుందండి. ఓహే రాబా కరబిన ప్రాణగాలు స్వస్థపరచబడిన ద నేమ్ ఆఫ్ జీసస్. శరీరంలో ఉన్న బలహీనత యేసులో వెళ్ళిపోయినాక, రోగాత్మ పారిపోయినాక
అభావధికారులు ఏమైపోయిన యేసునామములో సాతానుకు అబద్ధాలు ప్రభావం పరిశుద్ధాత్మ ఆత్మవలన కాలిపోయినాక సత్యం ద్వారా విడుదల అనుభవించినాక ద నేమ్ ఆఫ్ జీసస్ దేవా ప్రతి ఒక్కరిను ఇప్పుడు అభిషేకించి ప్రభు మీ రాజ్యం వరకు లేవనెత్తమని ప్రార్థనిస్తున్నాం. ప్రభావ మీ రాజ్యం వరకు నిలబడుతున్న వారి అవసరాలు అద్భుతంగా యేసులో మెరకలుగా తెరచబడినాకని ప్రార్థనించాం. ఆత్మీయంగా మానసికంగా శరీరంగా ఫైనాన్షియల్ ప్రదేశాన్ని దీవిస్తున్నాం. యేసులో తండ్రి అద్భుతంగా వారి అవసరాలు తెరచబడినట్టు ద నేమ్ ఆఫ్ జీసస్ బలమైన మైతి దేవతలు పడిచినా కానీ మేము ప్రార్థనిస్తున్నాం తండ్రి. మా రాష్ట్రం దేశం ప్రభావ మీ రక్తం ద్వారా కడుగుతున్నాం, శుద్ధిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మతో మీరు బలంగా కార్యం చేస్తున్నట్టు మేము ఆరాధిస్తున్నాం, శుద్ధిస్తున్నాం తండ్రి. ప్రభావ మీరు అక్కడలో మేమందరూ ఎత్తపడిన గుంబెలు ఉండే కృప తండ్రి దేశం రక్తంగా దభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థనిస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.